ఖమ్మం జిల్లా ఎంసూర్ మండల పరిధిలోని మర్లపాడు గ్రామ పంచాయతీలో విజయవాడ వెళ్లే రహదారిలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా రహదారిపై తాగునీరు ప్రవహిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మరియు మండల అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పథకం నేడు బూడిదలో పోసిన పన్నీరులా తయారైందని మండల ప్రజలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో మండలానికి చెందిన అధికారులు సంబంధిత శాఖ అధికారులపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీసిన విషయం విదితమే. తాగునీటి విషయంలో శ్రద్ధ వహించి వెంటనే మరామతు లీకేజీలను బాగు చేయాలని, అదేవిధంగా సక్రమంగా తాగునీరు అందించాలని గ్రామాల ప్రజలు సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు. ఈ నీళ్ళు ఏమి నీళ్ళు ఈ నీళ్ళు ఏమి నీళ్ళు నాకేం రాలేదండి. మా బజార్లో భగీరథ నీళ్ళు పొయ్యి దారిలో వెళ్తుంటే